రేడియేషన్ మీకు 5.5 వారం ఉంటుంది, వారానికి 5 రోజులు. ఇలా 28 to 30 సిట్టింగ్స్ రేడియేషన్ ఉంటుంది. కానీ చాలా వరకు పేషెంట్లు సర్జరీకి ఫిట్ ఉంటారు. ఎందుకు అంటే నేను చెప్పినట్టు ఈసోఫేగస్ అంటే అన్నవాయ క్యాన్సర్ ఉండే పేషెంట్లు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వలన, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువ రావడం వలన, వాళ్ళ వీక్నెస్ ఎక్కువ ఉండడం వలన సర్జరీకి ఫిట్ ఉంటారు. స్క్వామస్ సెల్ కార్సినోమా పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు దాని గురించి మాట్లాడతాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరత్చంద్ర రెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజర్ ఆంకాలజీ, హైదరాబాద్. ఇవాళ మనము స్క్వామస్ సెల్ కార్సినోమా ఈసోఫేగస్లో వచ్చే క్యాన్సర్ వెరైటీల్లో, అంటే అన్నవాహికలో వచ్చే క్యాన్సర్ వెరైటీల్లో వన్ ఆఫ్ ది వెరైటీ ఏంటి అంటే స్క్వామస్ సెల్ కార్సినోమాస్. ఒకవేళ పేషెంట్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ మాత్రమే, అంటే లోకలైజ్ డిసీజ్ ఆర్ లోకలీ అడ్వాన్స్డ్ డిసీజ్ అలా స్టేజ్ అయిన స్క్వామస్ సెల్ కార్సినోమా పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు దాని గురించి మాట్లాడదాం. సో ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే స్క్వామస్ సెల్ కార్సినోమా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ హోల్ బాడీ స్కాన్స్ దాన్ని స్టేజింగ్ చేస్తాం. స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో ఉన్న ట్యూమర్స్కి మెజారిటీ, ఎస్పెషల్లీ స్టేజ్ 1 ట్యూమర్స్కి సర్జరీ మాత్రమే సరిపోతుంది. ఒకవేళ స్టేజ్ 2 కంటే ఎక్కువ ఉన్న ఆర్ స్టేజ్ 2 ఆర్ దానికంటే ఎక్కువ ఉన్న పేషెంట్లకి మనము పేషెంట్తో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్తో డిస్కస్ చేసి పేషెంట్ సర్జరీకి ఫిట్గా ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే స్క్వామస్ సెల్ కార్సినోమాస్కి 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ కీమో రేడియేషన్ మాత్రమే. లేదు, ఒకవేళ సర్జరీకి ఫిట్నెస్ ఉన్నారు అంటే కీమో రేడియేషన్ కొంచెం తక్కువ డోస్ ఇచ్చి దాంతోపాటు సర్జరీ చేయడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో పేషెంట్ సర్జికల్లీ ఫిట్ అయితే మాత్రము వీ కెన్ డెఫినెట్లీ ఒక లో డోస్ కీమో రేడియేషన్ ఇచ్చి, అంటే 4 వారాల్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేసి దాని తర్వాత మనము సర్జరీ చేసే ఆస్కారం ఉంటుంది. ఇలా సర్జరీ చేయడం వల్ల అమాంతము సర్వైవల్ రేట్ ఆల్మోస్ట్ 6 years 7 yearsకి పెరుగుతుంది. సో చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట. కానీ చాలా వరకు పేషెంట్లు సర్జరీకి ఫిట్ ఉంటారు. ఎందుకు అంటే నేను చెప్పినట్టు ఈసోఫేగస్ అంటే అన్నవాయ క్యాన్సర్ ఉండే పేషెంట్లు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వలన, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువ రావడం వలన, వాళ్ళ వీక్నెస్ ఎక్కువ ఉండడం వలన సర్జరీకి ఫిట్ ఉంటారు. అలాంటి పేషెంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి కీమో రేడియేషన్తో గుడ్ అమౌంట్ ఆఫ్ క్యూర్, అంటే 5 years సర్వైవల్ కూడా చాలా మంచిగా ఆల్మోస్ట్ 40% దాకా మనం సర్వైవల్ క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే రేడియేషన్ మీకు 5.5 వారం ఉంటుంది, వారానికి 5 రోజులు. ఇలా 28 to 30 సిట్టింగ్స్ రేడియేషన్ ఉంటుంది. దాంతోపాటు కీమోథెరపీ వారానికి ఒకసారి ఉంటుంది. సో మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇలా డే కేర్ అంటే సింప్లెస్ట్ లో డోస్ కీమోథెరపీ ఇవ్వడము, దాంతోపాటు రేడియేషన్ ప్రతిరోజు వారానికి 5 రోజులు అలా 5.5 weeks ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్క్వామస్ సెల్ కార్సినోమాస్కి గుడ్ క్యూర్ రేట్ అచీవ్ చేయగలం మనం. థ్యాంక్ యూ.